అండి, అందరూ బాగున్నారా? నేను ఎందుకే రవణమ్మ ఛానల్లో మీరు లైక్ చేయబట్టుగానండి నేను ఈ ఛానల్ ముందుకు వస్తున్నాను. మీరు నన్ను బాగా ఆదరిస్తున్నారండి. మీరు ఎలాగ ఆదరిస్తారని నేను దేవుని కోరుకుంటున్నానండి. నేను పాతకాలపు వంటలన్నీ మీకు పరిచయం చేయాలని ఛానల్ ముందుకు వచ్చానండి. మీరు కొత్త కొత్త వంటలన్నీ తిని పాతకాలపు వంటలన్నీ మర్చిపోతున్నారండి. నేను పాతకాలపు వంటలన్నీ ఛానల్ ముందు పరిచయం చేయాలని ఛానల్కి వచ్చానండి. నాకు వచ్చిన వంటలన్నీ మీకు చేసి చూపిస్తానండి. మీరు ఇలాగ ఆదరించిన వల్లే నేను ఈ ఛానల్ ముందుకు నేను ఇంకా రాగలుగుతున్నాను. మీరు ఇంకా ఆదరించిన కొలది ఛానల్ ముందుకు నేను వస్తూ ఉంటాను. నాకు వచ్చిన వంటలన్నీ మీకు పరిచయం చేస్తానండి. మీరు ఎలాగ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను పాతకాలపు వంట చంద్రకాంతం చేసి చూపిస్తానండి. భీమవరం పెసరు చికెన్ పలావ్ కూడా మీకు చేసి చూపిస్తానండి. మీరు ఎప్పుడు నన్ను ఇలాగ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొత్త వంటలన్నీ తిని మీరు ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నారండి. నేను పాతకాలపు వంటలన్నీ పరిచయం చేయాలని నేను ఈ ఛానల్ ముందుకు వచ్చానండి. నేను పాతకాలపు వంటలన్నీ మీకు చేసి చూపిస్తానండి. మీరు ఇలాగ ఆదరించిన వల్లే ఎవరింట్లో ఫంక్షన్లు అయినా నాకు కొత్త కొత్త ఆర్డర్లు వస్తున్నాయండి. మీరు ఎప్పుడు ఎలాగ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందు చికెన్ పలావ్కి ఎలా తయారు చేసుకోవాలో చికెన్ కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి ముందు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి. పసుపు వేసానండి, తర్వాత ఉప్పు వేస్తున్నానండి. బాగా కడుక్కోవాలండి. బాగా కడిగినాక బౌల్లో తీసుకోవాలండి. పసుపు వేసాం కదండి, ఇది ఎలా చికెన్ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న చికెన్ క్లీన్ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాలండి. వాటర్లో పసుపు ఉప్పు వేసుకోవాలండి. ఇది స్మెల్ రాకుండా ఉండడానికి చికెన్ బాగా క్లీన్ అవుతుందండి. ఇలా చికెన్ తీసుకోవాలండి. బౌల్లోకి బాగా కడుక్కొని చికెన్ తీసుకున్నాం కదండి, ఈ బౌల్లోకి ఎలా చికెన్ తీసుకోవాలి. తీసుకున్నాము, వేసుకుని కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని బాగా కాగాలండి. కళాయి వేడెక్కినాక అప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేయించుకోవాలి చికెన్. ఇంకా కళాయి వేడెక్కలేదండి, వేడెక్కినాక నేను ఆయిల్ పోస్తాను. ఈ ఆయిల్ వేడెక్కిలోగా పెనం వేడెక్కిందండి. ఇది కళాయి వేడెక్కిన కళాయిలో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కినాక చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాం కదండి, ఈ చికెన్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేస్తున్నాం కదండి, పసుపు వేసుకోవాలండి. ఇలా అన్నీ వేగించినప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, బాగా వేగాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. ఇది అడుగు పట్టుకంటే వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. పచ్చివాసన పోయే వరకు చికెన్ అలాగే వేసుకొని ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇది బాగా వేగించుకోవాలండి. కలుపుకొని తింటే అడుగు పట్టేస్తుందని మారువాసన వస్తుందండి. ఇది బాగా వేసుకోవాలి. చికెన్ ఉప్పు పసుపు వేసి వేయించాలి. అంటే నీసు వాసన కూడా రాకుండా మనకు బాగుంటుంది.
ఈ బయట బిర్యానీలు అవి తిని ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు తప్ప మన ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో మీరు అక్కడ టేస్ట్ కోసం చూడకండి ఎప్పుడైనా. మన వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకొని తినాలండి. మన బయట టేస్ట్ ఉంటాయండి, అన్నీ వేస్తారు, కానీ మనం టేస్ట్ కూడా నేను చూడొద్దండి ఎప్పుడు. మనం ఇంట్లో చేసుకొని తింటే దాని టేస్ట్ రుచే వేరండి, మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ బయట చికెన్కి ఏం చేయరు, తర్వాత ఏమేమో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ వాటర్ పోస్తారో తెలియదు. మనమైతే ఇంట్లో నీట్గా చేసుకోవచ్చండి అన్నీ. మనం అన్నీ శుభ్రం కడుక్కున్నామండి, ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. ఇవన్నీ హోటల్లో చేసిన అంత టైం ఎక్కడ ఉంటుందండి వాళ్ళకి ఎంత నీట్గా చేసేవాడానికి. మనం ఇంట్లో చేసుకుంటేనే చక్కగా నీట్గా చేసుకుంటామండి. ఈ బయట ఫుడ్లకు అలవాటు పడిపోయి అందరూ ఈ బయట బిర్యానీ తెచ్చుకున్నాం తిన్నామని చూస్తున్నారు తప్ప ఆరోగ్యం పాడైపోతుందని ఎవరో ఆలోచించరండి అసలు. ఇదేముందండి, మీకు ప్రతిరోజు వీలు కాకపోతే సండే పూట ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అంటారు కదండి, సండే పూట ఇంట్లో చేసుకుని తింటే బాగుంటుందండి. మన పిల్లలకైనా మనకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసుకొని తినడమే మంచిదండి. ఇప్పుడు చికెన్ వేగుతుంది కదండి, మనం మసాలా పొడి వేసుకున్నాం, బాగా పట్టుకుంటాం మసాలా. మసాలా వేస్తున్నానండి. దీంట్లో తగినంత మసాలా వేసుకోవాలండి. చికెన్ బాగా పట్టుకున్నాక కాకపోతే బిర్యానీ చప్పదనం వస్తుంది మసాలా ఎక్కువ పడకపోతే. ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అండి ఇది, ఇంట్లో తయారు చేసి పెట్టుకోవాలండి మసాలా. ఇప్పుడు మసాలా వేసానండి, మసాలా బాగా పడుతుంది వరకు వేసుకోవాలి. ఫస్ట్లో మసాలా వేస్తేనే చికెన్ బాగా పడుతుందండి, మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది, చికెన్ కూడా చప్పదనం రాదు, బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నాం టేస్ట్ ఎక్కడ వస్తుంది, టేస్ట్ కూడా నేను చూస్తానండి, ఏదేదో చేస్తారు వాళ్ళు. మనమైతే ఇంట్లో చక్కగా చేసుకుంటాం. మసాలా వేసాం కదండి, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. దీన్ని తగ్గ ధనియాల పొడి, ఇది బాగా వేస్తూనే ఉండాలండి. అడగొట్టిస్తే మాడిపోతుంది, మాడివాసన వస్తుంది. ఇలా వేస్తూనే ఉండాలి లాస్ట్కి వచ్చే వరకు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. మసాలా ఈ కారం వేసిన ఉప్పు అంతా ముక్కలు పట్టేటట్టు వేపాలండి దగ్గరికి అయ్యే వరకు. రెడ్ కలర్ గోల్డెన్ కలర్లో వస్తే బాగుంటుందండి ఇది. ఇప్పుడు కూడా కారం కూడా వేస్తానండి, అది బాగా పట్టుకుంటుంది చికెన్కి. కారం వేస్తున్నాను, కారం వేస్తున్నామండి. చికెన్ బాగా వేగేలాగా మనం అన్నీ బిర్యానీకి కావాల్సిన ఐటమ్ అన్నీ తయారు చేసుకున్నామండి. చికెన్ ఎలా వేగుతుందండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేస్తానండి ఈ చికెన్ అయిపోయేలాగా. ఇది ఆంధ్ర స్టైల్లో చికెన్ పలావ్ కదండి, కొంచెం ఐటమ్ అన్నీ ఎక్కువగానే పడతాయి. ఇది చికెన్ వేగేలోగా నేను ఈ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రెడీ చేసుకుంటానండి. ఇది ఎలా చికెన్ వేస్తూ ఉంటుందండి, ఇది వేస్తూనే అది రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు అండి, టమాటాలు అన్నీ వాటర్లో వేసుకోవాలండి, బాగా క్లీన్ చేసుకోవాలి. అవి మార్కెట్ నుంచి వస్తాయి కదండి, ఎన్నో చేతులు పడతాయి, అది బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి, మన ఆరోగ్యం బాగాలండి. ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నామండి. ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు
ఈ ఉల్లిపాయ ముట్టకి ఇలాగే ఎప్పుడు బొద్దు తీసుకొని వేసుకోవాలండి. లోపల ఇదంతా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కట్ చేసుకుంటే చికెన్ చూసుకోవాలండి. లేకపోతే అది అడిగిపోతుంది. చికెన్ కూడా అలా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. నేను టేస్ట్ కోసం మనం రోజు రెగ్యులర్గా తినాం కదండి, ఎప్పుడో కదా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది పచ్చివాసన పోయే వరకు, చికెన్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత ఇంకా అడుగు పడుతుందండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత అలాగే వేగుతూనే ఉండాలండి చికెన్. ఇది బాగా వేగాలి. కిలో చికెన్ కిలో రైస్ అండి. అంతకంటే ఎక్కువ వేసుకుంటే మీకు పీసెస్ కనిపిస్తుంది. టమాటా కట్ చేసుకున్నాను. టమాటా కట్ చేస్తున్నామండి. ఇప్పుడు కొత్తిమీర అండి. బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేస్తున్నామండి. కొత్తిమీర కూడా కట్ చేస్తున్నామండి. ఒక పక్క చికెన్ చేసుకోవాలండి. ఇది బాగా వేగాలండి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గరికి వేగించుకోవాలండి చికెన్. అలా అయితే మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వేసిన కారం ఇవన్నీ దీన్ని పట్టుకుంటాయండి. దీన్ని బాగా పట్టుకునే దాకా వేసుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు. పుదీనా కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. బయట నుంచి వస్తుంది కదండి ఇసుక, మట్టి, దుమ్ము, ధూళి అంతా ఉంటుందండి. ఇది ఎంతో మంచి ఎదురు మీద వస్తుందండి. ఇది కూడా మనం ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే కదండి మన ఆరోగ్యం బాగుండేది. అటు ఇటు వండేసుకుంటే ఏముందండి, మన ఆరోగ్యం అలాగే పాడవుతుంది. ఈ బయట బిర్యానీలు అయితే అలా చేస్తారండి. అంతలాగా కేర్ తీసుకొని క్లీన్ చేయరు కదండి అలా. మనం అయితే ఇంట్లో నీట్గా చేసుకుంటాం. నేను అన్నీ నీట్గా చేసి పెడుతున్నానండి. కొత్తిమీర కూడా పక్కన పెడుతున్నాను. పుదీనా
నీట్గా కడుక్కున్న పుదీనా అండి పక్కన పెట్టుకున్నామండి. ఇది ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగించుకోవాలండి చికెన్. ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుందండి చికెన్. పొలావుకి ఎలా ఉంటేనే బాగుంటుందండి, దగ్గరికి వేగితే అలా వచ్చి టేస్ట్ బాగుంటుందండి. ముక్క కూడా బాగుంటుంది, కారం కూడా బాగుంటుందండి. బాగా పట్టించేలాగా వేగించుకోవాలండి. కారం మసాలా, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ అన్నీ వేసి వేగించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి దగ్గరికి వచ్చేలాగా వేగించుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది పక్కకు పెడుతున్నాను. కుక్కర్ పెట్టుకున్నామండి. స్టవ్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కదండి కాస్త నెయ్యి వేసుకోవాలండి. ఇందులో మనకి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. టేస్ట్ కోసం నేను నెయ్యి వేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్ పోసుకుంటాం, రిఫైండ్ ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ వేడెక్కాక దీనికి సరిపడగా మసాలా వేసుకుందామండి. మసాలా వేసుకున్నామండి సరిపడినంత. మసాలా వేసిందండి బాగా. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలండి. దీనికి సరిపడగా ఉప్పు అండి. టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకున్నామండి. కాస్త ధనియాల పొడి అండి. ఇలా చికెన్లో వేసినా మళ్ళీ బిర్యానీకి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకున్నాం కదండి, కొంచెం వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు. కాస్త టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది బాగా వేగించుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఇది బాగా వేగించుకోవాలండి. దీంట్లోనే కాస్త కారం వేయాలండి, నీసు వాసన రాకంటేనండి బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీ కదండి, చికెన్ పలావ్ కదండి. కారం కూడా బాగా పడుతుందండి. కారం ఉంటేనే దీనికి టేస్ట్ అండి. దానికి కూడా కొద్దిగా కారం వేసుకున్నామండి. ఇది బాగా వేగించుకోవాలండి. ఇది వేగుతుందండి. కాస్త కొత్తిమీర అండి, పుదీనా అండి. ఇది కూడా బాగా వేగాలండి. ఇంకా కాస్త ఆయిల్ పడుతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఇది బాగా వేగించాలండి దగ్గరికి వచ్చే వరకు. ఇది పాతకాలం పలావ్ అండి. ఎప్పుడు మా పిల్లలు ఇదే అడుగుతూ ఉంటారండి. బయట బిర్యానీ అయితే అస్సలు ఇష్టపెట్టుకోరండి.
సండే వచ్చిందంటే అమ్మ ఇంట్లో బిర్యానీ చెయ్యమ్మా, పాతకాలం బిర్యానీ. ఇప్పుడు ఇవన్నీ తిని బోర్ కొడుతుందమ్మా, మనం ఇంట్లో చేసుకుందామని మా పిల్లలు ఎప్పుడు కూడా చేయించుకొని తింటారండి ఇంట్లోనే. నేను ఇంట్లోనే ఎక్కువ చేస్తానండి. మా పిల్లలు చిన్నప్పటి కాడి నుంచి ఇదే అలవాటండి మాకు. బయట అంత ఇష్టపడరండి మా పిల్లలు. ఎప్పుడు ఇంట్లోనే చేసి తినడం బాగా అలవాటండి. ఎప్పుడు సండే వచ్చినా సరే ఇంట్లోనే చేసుకుంటామండి మేము. బయటను అస్సలు ఆడరమండి, తెప్పించుకోము కూడా. బయటికి కూడా ఇష్టపడరండి మా పిల్లలు. ఇది దగ్గరికి ఏగిందండి. దీంతో ఒక రైస్ వేసానండి, 1 కప్పు రైస్ వేసానండి. దీంతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. కప్పు రైస్ తీసుకోవాలండి, 2 వాటర్ పోసుకోవాలండి. దీంతో 1 కప్పు రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి. ఇలా 2 వాటర్ పోసుకోవాలండి. మీరు కుక్కర్లో అనుకోండి, ఇప్పుడు రైసు చికెను అన్నీ కలిపి పెట్టుకుంటాం. అదే బయట గిన్నెలో చేసుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సగం ఉడికాక అప్పుడు చికెన్ వేసుకోవాలండి. నేను కుక్కర్లో కనుక అన్నీ డైరెక్ట్ వేసి పెట్టేస్తున్నానండి. మీరు అదే గిన్నెలో చేసుకున్నారనుకోండి, సగం కొద్దిగా వాటర్ ఉన్నాక అప్పుడు వేగించిన చికెను వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి. ముక్క చప్పదనం రాదు. డైరెక్ట్గా రైసు ఇవన్నీ ఒకేసారి ఎసరకాయ చికెను రైసు ఒకేసారి వేసుకుంటే బాగుండదండి. నేను కుక్కర్లో కనుక ఇవన్నీ ఒకేసారి నేను డైరెక్ట్ వేసి పెట్టేసుకుంటున్నానండి. మీరు కూడా కుక్కర్లో చేసుకుంటే ఇవన్నీ డైరెక్ట్గా వేసి పెట్టేసుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఇది మీరు గిన్నెలో చేసుకున్న వాళ్ళు లాస్ట్లో వేసుకోవాలండి చికెన్ దింపే ముందు రైస్ ఉడికిపోయినాక దింపే ముందు వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని అప్పుడు చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇందులో చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నానండి. మనం అరకిలో చికెన్ తీసుకుంటే అరకిలో వేసుకోవాలి, కిలో రైస్ తీసుకుంటే కిలో వేసుకోవాలండి చికెను. నేను 1/2 కిలో తీసుకున్నానండి చికెను. 1/2 కిలో చికెన్ వేస్తున్నానండి, 1/2 కిలో రైస్ వేసానండి. నేను 1/2 కిలో చికెన్ వేసుకున్నానండి. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకోవాలండి. బాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కాస్త ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇవన్నీ కలుపుకున్నాక ఒకసారి చూసుకోవాలండి. కాస్త ఉప్పు తక్కువైందండి, ఉప్పు తక్కువైతే వేసుకోవాలండి. కాస్త ఉప్పు వేసానండి. కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. కాస్త ఉప్పు మనం చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. అసలు ఉప్పు లేకపోయినా తినలేం, ఉప్పు ఎక్కువైపోయినా తినలేం. మనం ఎన్ని వేసుకున్నా సరే ఉప్పు లేనిదే టేస్టే ఉండదు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకుందామండి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత ఎలా పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. 2 విజిల్కి ఆఫ్ చేసేయాలండి. కుక్కర్లో అయితే 2 విజిల్లు సరిపోతాయండి. ఈలోగా మీకు మంచి చిట్కా చెప్తానండి. బాగా అడ్జస్ట్ చేసిన వాళ్ళండి, పుల్ల తేనుపులు వచ్చినప్పుడు మీరు గ్యాస్ స్టవ్లని అదని ఇదని ట్యాబ్లెట్లు వాడతారండి. శొంఠి తీసుకొని అది సన్న మంట మీద కాల్చుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని నవ్వులి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగితే మీకు రిలీఫ్ అవుతుందండి. ఇది 1/2 గంటలో పలావ్ రెడీ అయిపోద్దండి. ఈలోగా నేను మళ్ళీ చంద్రకాంతలు కూడా చూపిస్తానండి. 2 కాంబినేషన్ బాగుంటుందండి. 15 నిమిషాల్లో పలావ్ రెడీ అయిపోద్దండి. తర్వాత నేను పాత పద్ధతిలో నేను చంద్రకాంతలు కూడా చేసి చూపిస్తానండి. అవి 2 కాంబినేషన్ బాగుంటుందండి. 2 పాతకాలపు వంటలండి. చికెన్ పలావ్ రెడీ అవుతుందండి. అయిపోతుందండి. 2 విజిల్స్ వస్తే అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. 2 విజిల్లు వచ్చాయి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. పలావ్ చికెన్ పలావ్ స్టవ్ బంద్ చేసుకున్నామండి. అంతా పలావ్ రెడీ అయిపోయిందండి. పలావ్ రెడీ అయిపోయిందండి. ఈలోగా మనం కచ్చంబరి రెడీ చేసుకుందామండి. అయిపోయిందండి, మనం కచ్చంబరి చేసుకుందామండి.
మగ్గేటప్పుడు 10 నిమిషాలు టైం తీసుకుంటుందండి. ఈలోగా మనం కచ్చంబరి చేసుకుందామండి. కుక్కర్లో 10 నిమిషాల పాటు మగ్గేలోగా మనం కచ్చంబరి రెడీ చేసుకుందామండి. మనం కచ్చంబరి రెడీ చేసుకుందామండి. కచ్చంబరికి ఉల్లిపాయలు వేసుకుందామండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి ముక్కలండి, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవాలండి. పెరుగు వేసుకుందామండి. కాస్త ఉప్పు వేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. మనకు తగినంత పోసుకోవాలి. చక్కగా వేసుకునే వాళ్ళు ఉంటారు, పలసగా వేసుకునే వాళ్ళు ఉంటారు. తగినంత వాటర్ పోసుకోవచ్చండి. నేనైతే తక్కువగా పోసానండి వాటర్. మీకు కావాల్సినంత పోసుకోండి. బాగా కలుపుకోవాలండి. ఇలా కచ్చంబరి చేసుకోవడం వల్ల పలావులో బాగుంటుందండి. వేడి కూడా చేయదు. కచ్చంబరి వేసుకొని తింటేనే బాగుంటుందండి పలావ్ టేస్ట్. ఏం చెప్పాలి? కచ్చంబరి రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ పలావ్ చూసుకుందామండి. అది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఆల్మోస్ట్ పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ అండి. పలావ్ రెడీ అండి. గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీ అండి. దీని కాంబినేషన్ చంద్రకాంతలు కూడా నేను చేసి చూపిస్తానండి. పలావ్ అయిపోయింది కదండి. ఇప్పుడు చంద్రకాంతలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. మీకు చంద్రకాంతలకి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చంద్రకాంతలు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఒక కప్పు వేగించిన బొబ్బరిపప్పు అండి. బొబ్బరిపప్పు లేకపోతే మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇది మీకు కావాలనుకుంటే మార్కెట్లో కూడా దొరుకుతుందండి బొబ్బరిపప్పు. 2 కప్పులు బియ్యం పిండి అండి, కప్పున్నర బెల్లం అండి, అరకప్పు చక్కెర అండి, యాలకుల పొడి అండి. కప్పు బొబ్బరిపప్పు మనం కుక్కర్లో పోసుకుందామండి. ఇది బాగా కడిగి పెట్టుకోవాలండి. బొబ్బరిపప్పు వేసుకున్నాం కదండి. బొబ్బరిపప్పు దీంట్లో వాటర్ పోసుకోవాలండి తగినంత. దీంట్లో వాటర్ పోసుకోవాలండి. బొబ్బరిపప్పు బాగా నీట్గా కడిగి పెట్టుకున్నామండి. వాటర్ పోసుకున్నాము. నీట్గా కడుక్కున్నాం కదండి. అందులో వాటర్ పోసుకున్నామండి. తగినంత వాటర్ పోసుకున్నామండి. మూత పెట్టుకున్నామండి. కుక్కర్ మూత. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఇది పప్పు బాగా ఉడకాలండి. ఉడుకున్నాం కదండి. ఇది 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి బొబ్బరిపప్పు. మీకు బొబ్బరిపప్పు లేకపోతే పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. పెసరపప్పు కూడా వేగించుకొని వేసుకోవాలండి.
పెసరపప్పు తొందరగా ఉడికిపోద్ది కదండి, 4-5 విజిల్కి ఉడికిపోద్దండి. ఇది ఒక 6 విజిల్కి మెత్తగా ఉడికితే బాగుంటుందండి. బొబ్బరపప్పు టేస్ట్ కూడా బాగుంటుంది, మనకి గుల్లతనం కూడా వస్తుంది, బాగుంటుంది కూడా తినడానికి. మన పాకం కూడా బాగా పీల్చుకుంటుందండి. ఈలోగా ఇది విజిల్ వచ్చేలోగా మనం పాకం కూడా రెడీ చేసుకుందామండి. అది పప్పు ఉడికేలోగా, కుక్కర్ రెడీ అయ్యేలోగా మనం పాకం పట్టుకుందామండి. కప్పున్నర బెల్లం అండి, కప్పున్నర బెల్లం వేసుకుందామండి. అది కుక్కర్ కూడా రెడీ అవుతుందండి. అరకప్పు చక్కెర అండి, అది పాకం బాగా పట్టుకోవడం, అందుకండి. తగినంత వాటర్ అండి, తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదండి, స్టవ్ మీద పెట్టుకోవాలి. అది రెడీ అయ్యేలోగా పక్క పాకం రెడీ అవుతుందండి. ఈ పాకం బాగా కలుపుకుందామండి. ఇది తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. ఇది బాగా ఈలోగా పప్పు కూడా ఉడుకుతుందండి. ఇది పాకం చల్లగా అయితేనే డీపై అయిన తర్వాత బాగా పాకం పట్టుకుంటుందండి. అది వేడి ఇది వేడి అంటే ఇది పాకం బాగా పీల్చుతుందండి. కుక్కర్ పప్పు అవుతుందండి. అలా పొంగినా ప్రాబ్లం ఏమి ఉండదండి, భయపడవలసిన పని ఏమి లేదు. అది పప్పు ఉడికే వరకు అలా పాకం వచ్చే వరకు చేసుకోవాలండి. ఇది పాకం మరుగుతుందండి, బాగా పాకం వచ్చేదాకా కలుపుకోవాలండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. అయితే అడుగు పడుతుందండి, అడుగు పడితే మాడు వాసన వస్తుంది. అలా కలుపుకుంటూ ఉండాలండి. అది అప్పుడప్పుడు మా పిల్లలు ఇంట్లో చేసుకుని పెట్టమంటారండి. వారానికి ఒకసారైనా ఇంట్లో చేయమంటారండి. మా పిల్లలు ఇవి అంటే పాతకాలపు వంటలు అంటేనే బాగా ఇష్టపడతారండి. ఇప్పుడు కొత్త కొత్త వంటలు అంటే మా పిల్లలు అంత ఇష్టపెట్టుకోరండి. మా పిల్లలు బాగా ఇష్టమైన వంట అండి ఇది. ఇప్పుడు కూడా మా పిల్లలు పాతకాలపు వంటలు అడుగుతారు. నేను ఎప్పుడు కూడా నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి. మా పిల్లలు చిన్నప్పటి కాడి నుంచి మేము ఇంట్లోనే చేసి పెట్టుకోవడం బాగా అలవాటు అండి. ఇలా పాకం మరుగుతూ రెడీ అవుతుందండి. బాగా మరుగుతుందండి. ఇంకా రాలేదండి పాకం. అది తీగపాకం చేతికి అంటుకునే వరకు పాకం పట్టుకోవాలండి. పాకం పట్టుకొని చల్లారాక పక్కన పెట్టుకుంటేనే బాగా ఉంటుందండి. ఇది వేడివేడిగా ఉండకూడదండి. పాకం ముందే తీసి పెట్టుకోవాలండి. ఇంకా అవ్వలేదండి పాకం. ఇంకా పాకం రెడీ అవ్వడానికి ఇంకా 10 నిమిషాలు టైం పడుతుందండి. కుక్కర్ కూడా అయిపోయిందండి, పప్పు ఉడికిపోయింది ఆల్రెడీ. నేను కుక్కర్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఈలోగా పాకం రెడీ అవుతుందండి. అయిందో లేదో చూసి ఇప్పుడు పాకం అవుతుంది కదండి. పప్పు కూడా అయిపోయింది. కుక్కర్ ఓపెన్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ పప్పు కూడా అయిపోయిందండి. ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ పోసుకొని రెడీ అవుతుంది కదండి. ఈ కుక్కర్ కూడా రెడీ అయిపోయింది. కుక్కర్ ఓపెన్ చేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి పప్పు కూడా. ఈ పప్పులో వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకున్నాం కదండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుందామండి. రుచికి తగ్గ వేసుకున్నాను కదండి. కాస్త బెల్లం వేసుకోవాలండి. ఇందులో కూడా ఒక అరకప్పు బెల్లం.
ఇది బాగా కలుపుకోవాలండి. ఇలాగా పాకం రెడీ అయిందో లేదో చూసుకున్నాము. ఇంకా రెడీ అవ్వలేదండి. చేతికి అంటుకునే వరకు పాకం పట్టుకోవాలండి. మళ్ళీ కాస్త మూత పెట్టుకుందామండి. కొంచెం అది ఎసరు మరిగే వరకు మూత పెట్టుకుందామండి. అది ఇంకా పాకం రెడీ అవ్వలేదండి. పాత పద్ధతిలో చంద్రకాంతలు అంటే ఇలాగే ఉంటాయండి. కొంచెం మనం టైం ఎక్కువ తీసుకున్నా టేస్ట్ బాగుంటాయండి. మనం ఓపికతో చేసుకోవాలండి. ఇవి ఓపికతో చేసుకుంటేనే మన పిల్లల ఆరోగ్యానికి మనకి బాగుంటుందండి. బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి ఏదైనా. పాకం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా రెడీ అవుతుందండి. పాకం పక్కకు పెట్టుకుందాం స్టవ్ బంద్ చేసి. ఇది కూడా బాగా కాగిందండి. దీంట్లో పిండి పోసుకుందామండి. 2 కప్పుల పిండి. ఇది బాగా కలుపుకోవాలండి దగ్గరికి వచ్చే వరకు. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది ఉండలు లేకుండా రాగి ముద్దలా కలుపుకోవాలండి. ఇది కూడా స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇది ఒక ప్లేట్లోకి చల్లార్చుకోవాలండి. ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా ప్లేట్లోకి చల్లార్చుకొని కొంచెం ఆయిల్ తీసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ప్లేట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ప్లేట్కి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ పోసుకున్నామండి. దీంట్లో చల్లారి పెట్టుకోవాలండి. ఇది కుక్కర్లో అయిపోయిన ఐటమ్ దీంట్లో చల్లార్చుకోవాలండి. బాగా చల్లార్చుకున్నాం కదండి. ఇది బాగా చల్లగా అయినాక చపాతీ పిండిలాగా మనం బాగా మెత్తగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇది బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారాక చపాతీ పిండిలాగా మనం బాగా కలుపుకోవాలండి. కొంచెం మనం ఆయిల్ కూడా పోసుకోవచ్చండి. పిండిలో ఆయిల్ పోసుకొని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి బాగా చల్లారినాక. నా పిండి అండి కొద్దిగా ఆయిల్ పోసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా బాగా పోయింది కదండి. పిండి కొద్దిగా ఆయిల్ పోసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా. ఇది బాగా కలుపుకుంటేనే బాగుంటుందండి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఇది కూడా అంతే. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని ఇది బాగా రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాం కదండి. డీప్ పైప్ సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి. బాగా కలుపుకున్నాం కదండి. కళాయి పెట్టుకుందామండి. ఈ కళాయి పెట్టుకొని స్టవ్ మంటలో పెట్టుకుందామండి. డీప్ సబ్బు ఆయిల్ పోసుకుందామండి. ఇది ఆయిల్ కాగిలాగా మనం ఇవి రెడీ చేసుకుందామండి. ఆయిల్ కాగిలాగా ఇక్కడ రెడీ చేసుకుందామండి. ఇది అక్కడ ఆయిల్ కాగుతుందండి. ఈలోగా మనం ఇవి రెడీ చేసుకుందామండి.
ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకొని ఈ గ్లాస్ తోటి ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా చేసుకోవాలండి. చంద్రకాంతలని ఎందుకు పేరు వచ్చిందంటే నెలపొడుపు వచ్చిన 4-5 రోజుల్లో చంద్రుడు ఆకారం ఇలా వస్తుందండి, అందుకని దీన్ని చంద్రకాంతలని పేరు వచ్చిందండి. అది ఆయిల్ కాగేలాగా మనం ఇలా ఒత్తుకొని ఇలా చేసుకోవాలండి. ఇది పాతకాలపు వంట అండి చంద్రకాంతలు అంటే. చంద్రుడి ఆకారం ఎలా ఉంటుందండి, ఈ షేప్ కూడా మనం అలాగే కట్ చేసుకుందామండి. మనం ఆయిల్ కాగిలోకి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కష్టమని అనుకోవద్దండి, మీ పిల్లలకి బాగా చేసి పెట్టుకోండి. పాతకాలపు వంటని మీరు తీసి పడేయవద్దండి. ఈ పిల్లలకి చాలా ఆరోగ్యం అండి, బాగుంటుంది. ఈ కొత్త కొత్త వంటలు అన్నీ అలవాటు పడిపోయి పాతకాలపు వంటలే మర్చిపోయారండి. నేను అందుకే ఇవన్నీ పరిచయం చేద్దామని నేను ఈ టీవీ ముందుకు వచ్చానండి ఛానల్లోకి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఆయిల్ కాగేటప్పటికి. ఇప్పుడు ఆఫీసులు వెళ్ళిన వాళ్ళు ఖాళీ లేకపోతే సండే పూట ఒక రోజు చేసుకోండి. మీ పిల్లలు మీరు చేసి పెట్టుకోండి. రోజు చేసుకోవాలని ఏం లేదు, మీ ఖాళీ టైంలోనే చేసుకొని మీ పిల్లలు పెట్టుకోండి. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చండి. కానీ ఇది ఒకే రోజుకండి, ఆ రోజుకే బాగుంటుంది వేడివేడిగా సాయంత్రం వరకు. ఇది నిలవ ఉంటే బాగుండదండి అంత. ఇది నిలవ పెట్టుకునేది ఇది కాదు, అప్పటికప్పుడు తినే ఐటమ్ అండి ఇది. మన బిర్యానీ, వడలు ఇవన్నీ ఆ రోజుకి ఆ రోజు తింటాం కదండి, ఇది కూడా అంతే. ఇది ఆ రోజు తిన్నామంటే ఇది నిలవ ఉంటే పాస్ ఎక్కుతుందండి. పాస్ వాసన వస్తే అంత బాగుండదు కదంత తినడానికి. మీకు అవసరమైనంత చేసుకొని ఆ రోజుకి ఆ రోజు తింటేనే బాగుంటుందండి ఇది. ఆయిల్ కొంచెం ఆయిల్లో పెట్టుకుందామండి. దయ్యలోగా ఆయిల్ కాగిందో లేదో చూసుకుందామండి. ఇంకా కాగలేదండి. ఇవన్నీ రెడీ చేసుకుందామండి ఆయిల్ కాగేలోగా. ఇష్టం అనుకుంటే చపాతీ పీట మొత్తం చేసుకొని చాకుతోటి కూడా మీకు ఏది కావాలన్నా అలా కట్ చేసుకోవచ్చండి. మీకు ఎలా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాకుతోటైనా కట్ చేసుకోవచ్చు. నేను చాకుతోటి కూడా కట్ చేసి చూపిస్తానండి. ఎలాగైతే అందంగా ఉంటాయని కట్ చేస్తాను. చంద్రకాంతలు అని పేరు వచ్చినందుకు ఇది చంద్రుడు ఆకారంలో ఉంటాయని ఈ చంద్రకాంతలా కట్ చేస్తున్నానండి నేను. మీకు ఎలా కావాలితే ఇలా వద్దనుకుంటే మీకు నచ్చితే ఇలా కట్ చేసుకోండి, లేకపోతే చాకుతోటి కూడా కట్ చేసుకోవచ్చండి. నేను చాకుతోటి కూడా కట్ చేసి చూపిస్తానండి. నేను చాకుతో చెప్పాను కదండి, చాకుతో అయితే అలా కట్ చేసుకోవచ్చండి. ఈ షేప్లో కూడా మనం కట్ చేసుకోవచ్చండి. మనం సాగుతో కట్ చేసుకుని ఇలా వస్తాయండి. కాకపోతే నేను చంద్రకాంతలు అన్నందుకు చంద్రుడు ఆకారంలో ఉంటాయని నేను ఇలా కట్ చేశానండి.
చాకుతో కట్ చేసినవి ఎలా వస్తాయండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు, అది మీ ఇష్ట ప్రకారంగా ఉంటుంది. ఇంకా ఆయిల్ కాగలేదండి, కాగిందండి. మరి ఆయిల్ వేస్తే మళ్ళీ మాడిపోతుందండి. ఆల్మోస్ట్ ఆయిల్ కాగింది. ఇలాగ మరిగించిన ఆయిల్లో బాగా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వేగినాక మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళీ స్లోగా పెట్టుకుంటే మంట సన్న మంట మీద కొంచెం బాగా కొంచెం కాలాలండి. ఇంకా కాలేదు, కొద్దిగా ఐలో పెట్టుకోవాలండి. ఐలో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చినాక మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. ఇంకా లేదండి, ఐలోనే ఉండాలండి ఇది. కొంచెం బాగా కాలాక సిమ్లో పెట్టుకోవాలండి సన్న మంట మీద. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. బాగా వేగకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. పాకం బాగా చల్లారాలండి, చల్లారితేనే బాగా పట్టుకుంటుంది. ఇది బాగా చల్లారిపోయిందండి పాకం. ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోద్ది. ఇది ఎక్కువ ఆయిల్లోనే ఉంటేనే వేగుతుందండి. కష్టం అనుకుంటే కష్టం అండి, వేది పైన. లేదు మా పిల్లలు చేసి పెట్టుకోవాలంటే ఏదైనా ఈజీ అండి, కష్టం అంటే ఏమీ లేదు. ఒక అరగంట అయితే, అరగంట కేటాయించారంటే వంట రెడీ అండి మీకు. ఆ రోజే తినొచ్చు మీరు ఫ్రెష్గా. సండే పూట ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు, కుదరలేని వాళ్ళు సండే పూట చేసుకొని తినొచ్చండి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చండి. ఇది బాగా కాగాలండి, బాగా కాలితేనే బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. అలాగే హైలోనూ కాదండి, మళ్ళీ సిమ్లోనూ కాదండి, కొంచెం స్లో మంటలో వేగించుకోవాలండి. ఇది కొంచెం బాగా కాగాయండి, మంట స్లో చేసుకుందామండి. ఇవి ఇలా కాలుతూ ఉంటాయండి. ఈలోగా మనం ఇవి కూడా రెడీ చేసుకుందామండి. మిగతా ఉన్న పిండి కూడా మనం రెడీ చేసి పెట్టుకుందామండి. అవి ఆల్మోస్ట్ అయ్యేలోగా మనం మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపించాను కదండి సాగుతో, అలా చేసుకోవచ్చండి, ఇలా చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. ఎక్కువ మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారండి. చంద్రకాంతలు అంటే చంద్రుడు ఆకారంలో ఉన్నవి ఇష్టపడతారండి. నేను ఎక్కువ ఇలా చేస్తానండి, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇవి ఎలా తీసుకొని ఇవి పాకంలో వేసుకోవాలండి. ఈ పాకంలో వేసుకున్నాం కదండి, ఇది ఎలా కలుపుకోవాలండి. అప్పుడు బాగా పాకం పట్టుకుంటుందండి వీటికి.
ఇది ఆల్మోస్ట్ ఇందులో వేసుకున్నాం కదండి. ఇలా కలుపుకోవాలి పాకంలో. కలుపుకొని ఇది ఇంకొక ఇది అయ్యేలోగా ఇది పాకంలో నుంచి ఉంచుకోవాలండి. అప్పుడు తీసుకొని మళ్ళీ అవి తీసుకొని ఓ ప్లేట్లో తీసుకొని మళ్ళీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఆయిల్లో వేసుకుందామండి. ఇవన్నీ ఆయిల్లో వేసుకుందామండి. ఇవన్నీ ఇలా ఆయిల్ వేసుకున్నామండి. అవి అలా కాలుతున్నాయి కదండి. ఇవి ఇలా కలుపుకున్నామండి. ఇలా కలుపుకొని ఆ ఏగిలోగా ఇది ఇంకా పాకం బాగా పట్టుకుంటుందండి. దీంట్లోనే ఉంచాలి. అది రెడీ అయినప్పుడు మళ్ళీ ఇవి తీసుకొని ఈ రెడీ అయిన ఇందులో వేసుకోవాలండి. ఈలోగా ఉన్న పిండి కూడా రెడీ చేసుకున్నాను. అది అయ్యేలోగా ఉన్న పిండి కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అయ్యేలాగా ఇంకా కాలేదండి ఇది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. కానీ వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. ఆ రోజే తినాలి. ఇవి ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయండి. పాకంలో ఈ వాయి రెడీ అయ్యేలోగా ఇది ఇందులో ఉంచాలండి. ఇది రెడీ అయినాక ఇది వేరే ప్లేట్లో తీసుకోవాలండి. ఇది ఒకసారి తిప్పుకుందామండి. ఇంకా రెడీ అవ్వలేదండి ఇది. ఇవి రెడీ అవుతున్నాయండి. ఇవి రెడీ అయ్యేలాగా ప్లేట్లో తీసుకున్నామండి. ఇవి వేగుతున్నాయండి. ఇవి వేరే ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నామండి మనం. ఈ పాకంలో కూడా కొంచెం రంధ్రాలు ఉన్న గరిటె పెట్టుకోవాలండి. ఎందుకంటే పాకం మళ్ళీ దీంట్లో ప్లేట్లోకి రాకుండా ఇలా పాకంలో తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే గరిటె రంధ్రాలు ఉంటేనే పాకం అంతా అందులో దిగిపోతుందండి. రంధ్రాలు లేకపోతే పాకం అంతా మళ్ళీ ప్లేట్లోకి వస్తుందండి. ఇలా తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా తీసుకోవాలండి. ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఇవి కూడా దగ్గరికి వస్తున్నాయండి. ఇవి కూడా తీసుకున్నాం. ఇది ఎక్కువ సిమ్లో ఉండకూడదు, ఎక్కువ హైలో ఉండకూడదండి. కొంచెం మీడియంలో ఉంటేనే బాగుంటుంది. బాగా గుల్లతనం వస్తుంది. అది తినగానే నోట్లో పెడితే కరిగిపోతుందండి. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈ పాకంలో వేసుకుందాము. ఆయిల్ ఎప్పుడైతే చాలా బుడగలు తగ్గుతాయో అయిపోయినట్టు లెక్క అండి. ఇది బుడగలు వచ్చినంతసేపు ఆయిల్ అదే లోపల పచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే ఆయిల్ బుడగలు తగ్గిపోతుందో అది ఆల్మోస్ట్ అయిపోయిందండి.
ఆల్మోస్ట్ అయిపోయిందండి. పాకంలో వేసుకున్నామండి అవి. ఇది అయిపోయిందండి. మళ్ళీ ఇది మంటలో పెట్టుకొని ఇవి ఇలా కలుపుకోవాలి. పాకం చల్లగా ఉంటేనే బాగా పట్టుకుంటుందండి. పాకం చల్లగా ఉండాలి, ఈ ఐటమ్ వేడిగా ఉండాలి. అలా అయితేనే బాగా పట్టుకుంటుంది పాకం. ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ ఇది అయ్యేటప్పుడు మిగతావన్నీ రెడీ చేసుకునేవన్నీ మళ్ళీ ఆయిల్ వేసుకున్నామండి. అంత ఆయిల్లో పెట్టుకున్నాం. ఇది మళ్ళీ ఆయిల్లో వేసుకున్నామండి. ఇది ఈ రెడీ అయినవన్నీ కళాయిలో వేసుకున్నాం కదండి. ఈ ఏగిలోగా ఇది ఇందులో తీసుకోవాలండి. ఈ రెడీ అయినవన్నీ ఆయిల్లో వేసుకున్నాం కదండి. ఇది రెడీ అయ్యేలోగా మళ్ళీ పాకంలో తీసుకొని మళ్ళీ వేరే ప్లేట్లో పెట్టుకోవాలండి. రుచికరమైన చంద్రకాంతలు రెడీ అండి. ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చెప్పాను కదండి, సొంటి గురించి అది చేసిన గ్యాస్ స్టవ్లో అయినా మీకు పొలతేంపులు అవి వస్తే ఎలా చేసుకోవాలో సొంటి చెప్పాను కదండి. ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి. సొంటి గురించి స్టవ్ వేసుకోవాలండి. మంట పెట్టుకోవాలండి. ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కాల్చుకుండేవారండి నెప్పుల మీద. ఇప్పుడు మనకు అది అవసరం లేదు కదండి. ఇది ఇలా మంటలో కాల్చుకోవాలండి. ఇది మాడినట్టు ఉంటుందండి, బయటికి లోపల మాడుతుంది. అది ఇలా కాల్చుకోవాలండి. మీరు ఇప్పుడు బిర్యానీ తిన్నా, చంద్రకాంతలు తిన్నా, ఏమైనా అజీర్తి చేసినా చేయండి. ఈ చిట్కా పాటిస్తే మీకు చాలా మంచిదండి. ఈ చిట్కా పాటించండి. చిన్నపిల్లలకు కూడా కడుపు నొప్పి పద్ధతితో ఇది కానీ సొంటిపోవడం కానీ పడితే చాలా రిలీఫ్ ఇస్తుందండి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సొంటి చేసిన చాలా మంచిదండి. సొంటి చేసిన మేలు తల్లే చేయదండి. ఇది ఒకప్పుడు పాత పద్ధతిలో చిట్కా అండి. ఇది ఇప్పుడు నేను ఎప్పటికీ కూడా ఇదే ఉపయోగిస్తాను నేనండి. ఇది ఇలా కాల్చుకున్న సొంటి ఇది కొంచెం చెదగొట్టుకోవాలండి. ఇది చెదగొట్టుకున్న సొంటి ఇలా కాల్చుకున్న సొంటి చిన్న రోట్లో బాగా చెదగొట్టుకోవాలండి. పెద్దవాళ్ళు అంటే నవ్వి వచ్చండి ఉప్పు వేసుకొని. చిన్నపిల్లలు అవ్వలేరు కదండి. అది సొంటి పొడిని చేసి కొంచెం తేనెతో పిల్లలకి పెడితే చాలా మంచిదండి. పెద్దవాళ్ళు అయితే ఉప్పు వేసుకొని కొంచెం చెదగొట్టుకొని ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే రిలీఫ్ వస్తుందండి. ఈ చిట్కా పాటించండి, మీకు మంచిదండి. నాకు వంటలు అంత ఇష్టం అండి. దేవుడి పాటలు అంటే అంత ఇష్టం అండి. మీకోసం ఒక పాట పాడతానండి నేను. శ్రీరామ నామము ఎంత మధురమో, ఎంత మధురమో, ఏమి మధురమో. శ్రీరామ నామము ఎంత మధురమో, ఎంత మధురమో, ఏమి మధురమో. కష్టాలను కడతీర్చే రామనామమే, కష్టాలను కడతీర్చే రామనామమే, పాపాలను హతమార్చే రామనామమే, పాపాలను హతమార్చే రామనామమే. శ్రీరామ నామము ఎంత మధురమో, ఎంత మధురమో, ఏమి మధురమో. దశరథుడు తనయుడంత శ్రీరాముడే, దశరథుడు తనయుడంత శ్రీరాముడే, అరిగిల్లు విరిసినంత శ్రీరాముడే, అరిగిల్లు విరిసినంత శ్రీరాముడే. సీతమ్మను పెళ్ళాడే శ్రీరాముడే,
రాముడే రామనామమే ఎంత మధురమో ఎంత మధురమో ఏమి మధురమో శ్రీరామ నామము ఎంత మధురమో ఎంత మధురమో ఏమి మధురమో. మీకోసం మరో పాట అండి. నేను దుర్గం పాట పాడుతున్నానండి. సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. కాళ్ళకు గజ్జలు కట్టుకొని కాళ్ళకు మట్టిలు పెట్టుకొని వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. జడలో మల్లెలు పెట్టుకొని మెడలో ఎన్నో హారాలు వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయంలో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. గలగలలాడే గాజులతో గలగలలాడే గజ్జలతో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. కాళ్ళకు పారని పెట్టుకొని కాళ్ళకు మట్టెలు పెట్టుకొని వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. జడలో మల్లెలు చుట్టుకొని మెడలో ఎన్నో హారాలు వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. సాయంకాలం సమయములో సంధ్యాదీపారాధనలో వస్తుందమ్మా దుర్గమ్మ వస్తుందమ్మా దుర్గమ్మ తల్లి. మీకోసం ఇంకో మంచి చిట్కా అండి. మీరు ఆమ్లెట్ వేసుకున్నప్పుడు గుడ్లు సెలపెట్టుకొని కలిపినప్పుడు కొంచెం పాలు పోసుకుంటే నీసువాసన రాకుండా ఉంటుందండి ఆమ్లెట్. మీకోసం మరో చిట్కా అండి. మీకు బాగా దగ్గు వచ్చినప్పుడు జీలకర్ర బాగా వేయించుకొని అందులో కాస్త నీళ్ళు పోసుకొని డికాషన్ లాగా చేసుకొని 2-3 రోజులు తాగితే అందులో కాస్త ఉప్పు వేసుకోవాలండి. 2-3 రోజులు తాగితే మీకు దగ్గు కంట్రోల్ అవుతుంది. ఎంతో కష్టపడి నేను ఈ వంటలు చేస్తున్నానండి. ఈ టీవీ ముందుకు వచ్చానండి నేను. మీరు నాకు ఎంకరేజ్ చేసి మీరు అందరికీ ఈ వీడియో షేర్ చేసేలా ఉంటే నాకు ఎంతో ఇదిగా ఉంటుందండి. నేను కష్టపడి చేసినందుకన్నా ప్రతిఫలం దక్కేలాగా మీరు అందరికీ షేర్ చేయండి. నేను ఎంతో కష్టపడుతున్నానండి. మీకు ముందుకు వెళ్తే ఇంకా మంచి మంచి చిట్కాలు మంచి మంచి వంటలు నేను చేసి చూపెడతానండి. నాకు ఎప్పటి నుంచో ఒక ఆసక్తి ఉందండి. నేను వంటల ప్రోగ్రాంకి వెళ్ళాలి, వంటలు చేయాలి అని ఎప్పటి నుంచో నాకు ఉండేదండి. ఇప్పటికి నాకు ఈ అవకాశం వచ్చిందండి. ఎందుకే రవణమ్మ ఛానల్ నేను ఓపెన్ చేశానండి. మీరు ఆదరించి మీరు అందరూ నాకు కోఆపరేట్ చేస్తే నేను ఇంకా ముందుకు రాగలనండి. నన్ను దయచేసి నాకు ఎంకరేజ్ చేయండి. నేను ముందుకు వచ్చేలా నేను మంచి మంచి చిట్కాలతో మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తానండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపించండి. మీ అందరికీ ధన్యవాదాలండి.
కుటుంబంలో ఏ ఫంక్షన్లు అయినా సరే 500-600 మందికి మేమే వండుకునేవారమండి. నా ఒక్క చేతి మీద వండేసి అందరికీ పెట్టేదాన్ని అండి. నా వెనకాల ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే నేనే వంట చేసేదాన్ని అండి. మా కుటుంబంలో ఎప్పటికీ కూడా ఏ ఫంక్షన్లు అయినా సరే మా ఇంట్లో మేమే వండుకుంటామండి. మేము ఎవరిని వంట మనిషిని పెట్టుకోమండి. నాకు వంటలు అంటే చాలా ఆసక్తి అండి. నేను ఎవరికైనా వెళ్ళి ఏ ఫంక్షన్లు అయినా సరే నేనే వెళ్ళి ముందు నుండి వంట చేసి అది పూర్తి అయిపోయే వరకు నేను అక్కడే వండి చేసేదాన్ని అండి. నాకు చిన్నప్పటి నుంచి వంటలు అంటే చాలా ఆసక్తి ఉందండి. నేను ప్రతి వంట కూడా నేను చేస్తానండి. వంటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఎప్పుడు వంటల్లో ఇంట్రెస్ట్గానే చేస్తానండి. మా కుటుంబంలో ఏ వంట అయినా సరే నేనున్నానని ధైర్యం మీద వాళ్ళు ముందుకు వెళ్తారండి. ఏ ఫంక్షన్కైనా సరే నేనున్నానని ధైర్యం మీద వాళ్ళు ఫంక్షన్లకు కూడా భయపడరండి. ఇప్పుడిప్పుడు ఇంక నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు తగ్గిపోయిందండి. మా కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా సరే నేను వెళ్ళి చేయడం. నా చిన్నప్పటి నుంచి నేను వంట వచ్చిన దగ్గర నుంచి మా కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా సరే నేనే చేసేదాన్ని అండి. వంటలే కాకుండా అన్ని రకాల పచ్చళ్ళు కూడా పెడతానండి నేను. అన్ని రకాల పచ్చళ్ళు కూడా నాకు చేయడం వచ్చండి. చికెన్ ఆవకాయతో సహా చేస్తానండి నేను. మా ఇంట్లో ఎవరికి ఏ కుటుంబంలోనో పచ్చళ్ళు కూడా అందరికీ నేనే పెడతానండి. నా చేత పెట్టించుకుంటారండి పచ్చళ్ళు కూడా. నాకు పచ్చళ్ళు పెట్టడం కూడా అంత ఇంట్రెస్ట్ అండి. ఏ పచ్చడైనా ఈజీగా పెడతానండి నేను. మా కుటుంబంలో ఎవరు బాధితులైనా సరే వాళ్ళకి పచ్చం కూడా నేనే వండి పెట్టేదాన్ని అండి. ఎవరికే పెట్టాలన్నా నా చేతుల మీదగా పెట్టేదాన్ని అండి. ఇప్పటికి కూడా ఎవరికి ఏం కావాలన్నా ఏ ఫంక్షన్లు ఏమైనా నేను వెళ్ళి చేస్తే కానీ ఎవరికి అవ్వదండి. నేను వెళ్ళి ముందు నిలబడాలి. నేను ముందు నిలబడితేనే అందరికీ కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను రాకపోతే చాలా బాధపడతారండి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా కుటుంబంలో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారండి. కొంచెం అందుబాటులో లేదు, వెళ్ళిపోయింది, మాకు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే రాలేదు, వచ్చి చేస్తే బాగుండు, వెళ్ళిపోయిన కాడ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, అందరూ మా కుటుంబంలో వాళ్ళందరూ బాధపడతారండి. కొన్ని వాటికి నేను అందుబాటులోకి వెళ్తున్నానండి. కొన్ని వాటికి నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు ఇక్కడే సరిపోతుంది. నేను వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇప్పుడు చాలా మట్టుకి మా కుటుంబంలో వంటలకు కూడా నేను వెళ్ళడం తగ్గిపోయిందండి. అక్కడ తగ్గిపోయిన తర్వాత ఈ వంటల ప్రోగ్రాంకి వెళ్దామని నాకు ఎంతో ఆసక్తి అండి. నాకు ఎప్పటి నుంచో కోరికండి. వెళ్ళాలి, వంటలు చేయాలి, ఈ టీవీ ముందుకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నానండి. నాకు ఇన్నాళ్ళకి ఎందుకే రవణమ్మ ఛానల్ నాకు ఇప్పటికి అవకాశం ఇచ్చిందండి. నేను టీవీ ముందుకు వస్తున్నాను. మీరు అందరూ దయచేసి నన్ను ఆదరించి నన్ను కోఆపరేట్ చేయండి. మీరు అందరూ షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. నేను వారానికి ఒక వంటల ప్రోగ్రాం నేను ప్రతి మంగళవారం కూడా నేను వంటల ప్రోగ్రాంలోకి వస్తానండి. మీకు ఏ వంట కావాలంటే ఆ వంట నేను చేసి చూపిస్తానండి. పాత పద్ధతిలో వంటలన్నీ నాకు వచ్చండి. పాత పద్ధతిలో వెజ్, నాన్ వెజ్ అన్నీ నేను చేసి చూపిస్తానండి. అన్ని వంటలు కూడా నాకు వచ్చు. నాకు రాని వంట అంటే ఏమీ లేదండి. కాకపోతే ఎన్నాళ్ళు నేను టీవీ ముందుకు రాలేకపోయానండి. ఇప్పుడు నేను టీవీ ముందుకు వస్తున్నానండి. మీకు ఏం కావాలన్నా నేను చేసి చూపిస్తానండి. నన్ను బాగా ఆదరించండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, దయచేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నన్ను బాగా ఆదరించండి. దయచేసి మీ అందరూ నన్ను బాగా ఆదరిస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తే నేను ఈ ఛానల్ ముందుకు రాగలనండి. ఈ ఛానల్ ముందుకు వచ్చి నేను మీకు వచ్చిన వంటలన్నీ మీకు చేసి చూపించగలండి. దయచేసి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి బాగా.